ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒక పండుగలా జరుగుతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. పెరిగిన పెన్షన్ చూసి అవ్వాతాతల కళ్లలో ఆనందం కనిపిస్తుందని తెలిపారు. ఎన్నికల హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. స్థానిక 20 డివిజన్లోని నంబూరు సుబాని కాలనీలో ఎమ్మెల్యే గల్లా మాధవి లబ్ధిదారులకు తొలి పెన్షన్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 7,000 పెన్షన్ అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిపక్షాలు సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీపై అనేక రకాల అసత్య ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. ప్రజా పాలకుల్లా కాకుండా ప్రజా సేవకుల వలె పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 20 డివిజన్ ఎన్డీఏ కూటమి నాయకులు తన్నీరు కృష్ణ, షేక్ మహమ్మద్ రఫీ, రబ్బానీ, సయ్యద్, ఆదాం షా, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు పెన్షన్ పెంపు కార్యక్రమంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. వీధి వీధి తిరుగుతూ డోర్ టు డోర్ పెన్షన్ అందజేయడం జరుగుతుంది. పెరిగిన పెన్షన్లు చూసి నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందపడుతూ ఉన్నారు. అవ్వాతాతల కళ్ళల్లో నిజమైన ఆనందాన్ని చూస్తాను అని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అదే హామీని నిలబెట్టుకుంటూ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పెంచిన 2,000 పెన్షన్కి కాస్త పెంచుకుంటూ 3,000 చేసిన గత ప్రభుత్వం దాని నుంచి ఈసారి ఒకటేసారిగా 4,000 రూపాయలు ప్రతి ఇంటికి అందజేయడం. గడిచిన 3 నెలలకు అంటే హామీ ఇచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన 3 నెలలకు గాను ఆ పెంపు అమౌంట్ ఏదైతే ఉందో 1,000 రూపాయలు చొప్పున ఆ 3,000 ఈ 4,000 కలుపుకొని ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా 7,000 అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పుడూ కూడా ఇంతటి డబ్బు మేము తీసుకోలేదు అని ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరు కూడా. అది నా చేతుల మీదుగా నేను ఇవ్వడం నిజంగా సంతోషకరంగా ఉంది. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ అన్నకి రుణపడి ఉంటారు. ఇది దేశ చరిత్రలోనే తొలిసారిగా ప్రజాప్రతినిధులు స్వయంగా పెన్షన్ లబ్ధిదారుల ఇంటికాడికి వెళ్ళి ఇట్లా పెన్షన్ వేయటం ఇదే తొలిసారి. ఎలాగుంది మేడం ఈ ఫీలింగ్? చాలా అద్భుతంగా ఉందండి. గత ప్రభుత్వం ఎన్నో రకాలైన నిందలు వేయడం, లేదంటే రాజకీయం చేసే నేపథ్యంలో పెన్షన్లు ఎత్తివేస్తాము, మేము ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్లు ఇచ్చేవాళ్ళం కదా, ఇప్పుడు మాత్రం మిమ్మల్ని సచివాలయాలకి తిప్పుతారు, ఎండల్లో తిప్పుతారు అని మనం గడిచిన 2 నెలల్లో చూస్తే ఎంతోమంది బలిగొన్న పరిస్థితులు కూడా మనం చూసాము. అయితే ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళు ఇంటి వద్దకే, అంటే ప్రజాప్రతినిధులు ప్రజా శ్రేయస్సు కోసమే, వారి సేవ కోసమే ఉన్నారు అని చూపించడంలో ఏమాత్రం సంకోచం లేదు అని నిరూపించడం కోసం ఈరోజు ప్రతి ఒక్కరం కూడా, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న కూడా ఇంటింటికి వెళ్ళి మనం పెన్షన్లు పంపిణీ చేయడం మనందరం చూస్తూ ఉన్నాము. మాకందరికీ కూడా ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో, ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమంలో పాలు పంచుకోవడం నిజంగా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం నందు ఒక ప్రత్యేక పండగలాగా పింఛన్ తీసుకునే వృద్ధాప్య పింఛన్ దగ్గర నుంచి వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు అందరూ ఇది ఒక పండగలాగా ఆనందపడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తను చెప్పిన మాటకి కట్టుబడి 3 నెలలకి 3,000, ఈ నెల పింఛన్ ఒక 1,000 రూపాయలు పెంచి 7,000 ప్రతి ఇంటింటికి తిరిగి వాళ్ళే మన సచివాలయం అడ్మిన్స్తో పాటు పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి అందరికీ పింఛన్ ఇస్తున్నారు. పింఛన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క వృద్ధులందరూ సంతోషంగా ఆనందపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి 65,13,000 మంది పైచులకు వృద్ధాప్య పింఛన్, వితంతు పింఛన్ మొత్తం 25 రకాల పింఛన్స్ ఉన్నాయి. ఈ పింఛన్లన్నీ అందరికీ ఇవాళ ఈవినింగ్ లోపు అందరికీ అందాలన్న ఒక కృతనిశ్చయంతో చంద్రబాబు గారు ఒక ప్రణాళిక రూపొందించి అందరికీ ఇంటింటికి వెళ్ళి ఇవాళ ఒక్క రోజులోనే పింఛన్ అవ్వాలి. గతంలో వాలంటీర్లు ఇంటికి 10 మంది 20 మంది అని 4 లక్షల మంది ఉండే డబ్బులు వృధా చేశారు. అలా కాకుండా సచివాలయం సిబ్బంది 132,000 మంది చేత అందరికీ ఒక్క రోజుల్లో పింఛన్లు అందాలి అన్న ఒక ప్రణాళిక రూపొందించి పింఛన్ అందిస్తున్నారు. పింఛన్లు తీసుకున్న వృద్ధులు మొత్తం సంతోషంగా ఆనందపడుతున్నారు. మాధవి గారు ఎమ్మెల్యే గారు 20 డివిజన్లోని నంబూరు సుబాని కాలనీలో ప్రతి ఇంటికి వెళ్ళి గడపకి వెళ్ళి పెన్షన్స్ ఇవ్వటం వల్ల ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్య విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు చేతి మీద ఇవ్వటం అనేది దేశ చరిత్రలో ఫస్ట్ టైం. ఇది ఒక ప్రజాప్రతినిధి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి డోర్ టు డోర్ వచ్చి పెన్షన్లు పంచడం ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు పండగ వాతావరణంగా ఉంది కాబట్టి